నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రో. నీకు వియర్డెస్ట్ DM ఏమొచ్చింది? చెప్పాలా? వస్తావా? సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఒక తెలుగు guy and one person came from the cabin of the director room and he said that వాడు మనవడు. అది వాడు మనవడు అంటే ఏంటి? నేను ఇండియన్స్ కాదా? If you're putting your hard work in the industry, it won't work until unless you have contacts. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నాడని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన, ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా? మన టీం అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా, సో పీపుల్ వోంట్ సీ. స్మాల్ స్క్రీన్కి వస్తే పీపుల్ విల్ సీ, అది బిగ్ స్క్రీన్కి వెళ్తే పీపుల్ వోంట్ సీ. అది ఏంటి? బేసిక్గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎందుకు టీవీ షోస్ కూడా దూరం? నాకు తెలుగు రాదు అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు, కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను. అవును, దెబ్బ తగిలింది కదా, అది ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ కాదు, అది స్పైన్ లో తగిలింది. నాకు చాలా పెయిన్ ఉంది. ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో. ఎస్, ఐ నో ఐ కాంట్ విన్ ద షో, కానీ వాట్ ఐ థింక్ ఇస్ నా పని నేను చేశాను, సాటిస్ఫాక్షన్ ఉంది. నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద PR మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవును అవునా? నిజం? అవును, అది నిజం. దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ. నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు iDream మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ యావర్, బిగ్ బాస్ సీజన్ యావర్ టాప్ 3 కంటెస్టెంట్ ఈరోజు నాతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జర్నీ గురించి, చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి తన జర్నీ గురించి, ప్రజెంట్ ఏం నడుస్తుంది అనే దాని గురించి మాట్లాడి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బ్రో. అది ఇంకా తెలుగు అటు ఇటుగా ఉందా? అవును, కానీ నేర్చుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు ఇట్స్ అ లెర్నింగ్ డే. సో అది ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? కానీ అవును, అవుతుంది. కానీ వాట్ ఐ థింక్ ఇస్, ఒకవేళ మీరు అది యాక్టింగ్ లో, if you are going in acting and okay dialogues, there will be a dialogues. And mostly if you see now Bollywood and Tollywood mottam industry okati ayindi. So people from there working here like here actors are going in Bollywood and they are working together. Kani I think that నేను ఒక స్టార్టింగ్ ఏజ్ లో ఉన్నా. సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ treat me as a non-Telugu and it happened to me also. ఒక ఆడిషన్ కి నేను వెళ్ళాను అండ్ అక్కడ they gave me the script, కానీ నేను చాలా బాగా యాక్ట్ చేశారు, నన్ను చాలా బాగా ఆడిషన్ ఇచ్చారు. కానీ లైక్ after they came to the conclusion that 2 people were there, ఒక తెలుగు guy and I. So one person came from the cabin of the director room and he said that వాడు మనవడు. సో అది ఇండికేషన్, సార్ యూ షుడ్ గో విత్ దట్ పర్సన్ దట్ హూ నోస్ తెలుగు. సో వాట్ ఐ థింక్ ఈస్ సంథింగ్ ఆన్ ది అదర్, మై టాలెంట్ ఈస్ బీయింగ్ సప్రెస్డ్, ఇట్స్ నాట్ బీయింగ్ షోన్. సో దట్ వాట్ ఐ థింక్. అండ్ అవును, కానీ ఆల్రెడీ యూ నో దట్ తెలుగు ఈజ్ లైక్ అ ఓషన్. ఎనీ లాంగ్వేజ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్ అండ్ ఇట్స్ నాట్ అ వన్ డే టాస్క్. యూ కాంట్ లెర్న్ ఇన్ వన్ డే. అవును కదా? సో అది కొంచెం టైం పడుతుంది. ఇంకా నేను నేర్చుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నా తెలుగులో. కానీ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హర్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. అది మాట అది వినిపిస్తుంటే అది వాడు మనవడు అంటే ఏంటి? నేను ఇండియన్స్ కాదా? నేను మన ఇండియన్స్ కదా. అల్టిమేట్లీ ఇది లైక్ ఇన్ ఇండియా దెర్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్ నడుస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్ నడుస్తుంది. సో ఇట్స్ లైక్ ఎసెన్స్ ఆఫ్ ఇండియా. దట్ ఇస్ అ బ్యూటిఫుల్, లైక్ వాట్ యు సే, ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఇండియా. అండ్ కానీ మీరు
they're like, I don't want to say that all the people are like that, but kani 5 fingers lo ఒకటి ఉంది. Mm. So when you see like these people around you, you feel very disheartened. Mm. And I felt very disheartened about this. Kani what I thought, I said to myself, and ఒక ఫ్రెండ్ ఉన్నారు, Mm. నేను మీకు కూడా కాల్ చేశాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేశారు అండ్ యూ సెడ్ టు మీ దట్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ ద సేమ్. Mm. Mm. అండ్ అది స్ట్రగ్లింగ్ పీరియడ్ లో అది అవును. అవుతుంది. అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇఫ్ యూ సీ ద జాగ్వార్ అండ్ ఎనీథింగ్ like when that is into production, like when it's making, nobody like that Jaguar without anything in the sense like a body, they won't like it. Mm. And the people who are struggling, they won't like it. Mm. Once they are in fame, once that Jaguar is made with beautifully, Mm. and then only they will go and bolte na ki they will appreciate that. Mm. Mm. That they will appreciate to that person. Are meeku baga chesaru, meeru wow what you did, it's mind blowing. After that also, that if the car is made very beautifully, Ferrari also, Mm. they won't see the backdrop of Ferrari, Mm. how it's made. అవును. But once the Ferrari is made, oh my god, beautifully, and I'm going to purchase that, they start making videos. Mm. So it happens like that. Now I'm in like a struggling period. Mm. So it happens in everyone's life. There will be a struggling until unless you won't achieve anything. Mm. And what I think is, till you are alive, it's a struggling. Mm. You have to struggle. Mm. And if you see, actually, Brahmanandam sir, No. one interview I heard that if there is a old man, you can say he's an old man. Mm. He can't do anything. But you can't say a young man, he can't do anything. He can do anything at any time. Mm. So what I think is, I can do better. So life is hope undali life lo, and Oh. that I'm living with hope, and Mm. one day my time will come and it will change. It's come back, huh? Yeah, it will definitely. Uh, And in actor's life, it's a graph. Mm. Actually, in life, normal life also, it's a graph. Mm. Mm. Once it will go up, then down, then middle, then up, down. So it's like a graph. So అది మజా ఉంది. అవును, అవును. సో ఒక్క ఫ్లాట్ లో ఒకవేళ మన లైఫ్ Life నడుస్తుంటే, నడిస్తే సో అది మజా లేదు. అవును, అవును. సో ఒకవేళ అప్ డౌన్ అయితే మజా మజా ఉండాలి. వస్తుంది. సో బోల్తే ఒక ప్రొవర్బ్ ఉంది ఇన్ హిందీలో, Mm. రాత్ కే బాద్ హీ సుబహ్ హై. సో రాత్ కే బాద్ హీ సుబహ్ హై. సో ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. కార్ కొనుక్కున్నావా? Ah, అప్పుడు yeah, yeah, బైక్ yeah. మీద అవును. తిరిగేవా అన్నారు. Yes. కారు ఓకే. Yeah, I took the car and it's a second hand car, but I'm very happy whatever I have. But life lo adi achieve. I achieved. I can't say achieved. ఒకవేళ అది నా మైండ్ లో వస్తే achieved అంటే that passion will go off. అవును. సో అది ఉండాలి. ఐ హావ్ టు అచీవ్, ఇంకా అచీవ్ చేయాలి. దెన్ ఓన్లీ ఐల్ గో అండ్ ఐ కెన్ అచీవ్ ఇట్. సో అది ఉండాలి, అది మన లోపల. దిల్. అప్పులు తీరిపోయా, లోన్స్ అవన్నీ? నో, ఇట్ ఈస్ దేర్ లిటిల్ బిట్స్. బట్ కెన్ యూ సీ, యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఐ కేమ్ యాజ్ అ అన్నోన్. ఓకే, అన్నోన్. సో ఫర్ ఇన్ ఎనీ projects, if they are hiring you as an unknown, I'm unknown. If some celebrities are there, if they are hiring some celebrities, they will give us good amount of money to them because already they are known and I'm unknown, and so they will give me amount, but at a limit level. So that limit level can't fulfill my loans. Actually, my family is also big. So recently my sister's husband died. So I have to support my sister also. Nobody is there. Recent recent ga ayindi. అయ్యో. So alaga, so my family is big. So sometimes whatever you earn also, it won't be full, like sufficient for you. So akkada undali. For that you have to be multiple projects cheyali. You have to search cheyali. So if you're not working, if you're not doing anything, but if you're not earning also, you have to give some money to home to run the house. So that is sometimes is difficult for me after Big Boss also, because I'm getting work, not like that, but
my family is bigger. Now I have taken the whole responsibility. Hmm. My brothers are also there. My brothers are also there, but sometimes I can't force them. Hmm. Okay. I can't say anything if I want something, and sometimes financial crisis also, but it's stable, Hmm. but not too much Hmm. like that. అప్పుడు అంత కాదు, బిఫోర్ బిగ్ బాస్ Before. అంతా కాదు, అవును, ఆఫ్టర్ బిగ్ బాస్ కొంచెం కొంచెం, చేంజ్ అయింది అవును, లైఫ్. change ఇట్స్ అయింది. బెటర్. It's better. బాగానే సంపాదించుకున్నావా బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే? ప్రమోషన్స్ Yeah, yeah. బయటికి అంతా? Yeah, promotion I have done, Hmm. and I'm really happy. నేను చాలా హ్యాపీ ఉన్నాను. Hmm. Whatever I have done, and yeah, I earned good amount of money, Yeah. and I helped my family members too, Hmm. and కొంచెం లోన్ క్లియర్ చేశాను Hmm. నేను. దెన్ ఆఫ్టర్ దట్ ఐ టుక్ కార్స్. సో వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మనకి ఏదైనా సరే మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రావాలి, చేయాలి. Hmm. దెన్ ఓన్లీ యూ కెన్ మతలబ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఆ. సో ఒకవేళ if you are getting 10 crores or 100 crores at one time, okay, Hmm. so it won't be sufficient for your whole life. Yes. Hmm. For your whole life it won't be sufficient. Hmm. Okay, you can finish that 100 crores in 2 months, 3 months, 4 months, 5 years, 10 years, Hmm. but after some time you need work for that. Hmm. అవును. For that I need to work. Oh. So Oh. just చూస్తున్నా మంచి projects, Hmm. and I'm hoping that people should give me good projects, and hopefully I'll do it తప్పకుండా and తప్పకుండా. entertain people. తెలుగు తెలుగు. ఆడియన్స్. అవునవును. తెలుగులో లైక్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తెలుగు ఆడియన్స్ బాగా నిన్ను దగ్గర చేసుకున్నారు. అంటే నేను దగ్గరగా తీసుకోవడం కానీ, ఎవరు ఎప్పుడు కనిపించాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు 1 year అయిపోతుంది, ఇంకొక 2 months, 1 month, ఇంకొక 1 monthలో 1 year అయిపోతుంది బిగ్ బాస్ అయ్యి. ఎందుకు ఎవరు ప్రాజెక్ట్స్ రావట్లేదు, టీవీ షోస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ అవును, అది ఒక ఐ థింక్ 2 years అయింది బిగ్ బాస్. సో 2 years, yeah. 2 years అయింది. Hmm. అండ్ సి ఇది ఒకవేళ మీ ప్రొడక్షన్ హౌస్, Hmm. మీ ఈవెంట్స్, సో మీ రూలింగ్ అవుతుంది, Hmm. నాది కాదు. Hmm. Hmm. ఒకవేళ మీరు నాకు పిలిస్తే నేను వస్తా. Hmm. ఒకవేళ మీరు పిలవకపోతే పిలవలేకపోతే మరి Hmm. నేను- నేను ఎలా వస్తాను? Hmm. సో అది నడుస్తుంది ఇక్కడ. నేను ఇంకా ముందు నేను చెప్పాను కదా, కొంచెం నాకు తెలుగు బ్యారేజ్ అవుతుంది మధ్యలో. Hmm. నాకు టాలెంట్ ఉంది. మీరు ఒకవేళ యాక్టింగ్ ఎలా చేయాలంటే మీరు చెప్తే నేను చేస్తా. Hmm. ఎలా కామెడీ చేస్తే నేను చేస్తా. కానీ కొంచెం మధ్యలో అది బ్యారియర్స్ ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది. సో మేబీ ఐ థింక్ దట్ బికాస్ ఆఫ్ దట్ Hmm. దానికోసమే నాకు ఆఫర్స్ రావట్లేదు. Hmm. అండ్ ఐ నో ఇట్స్ ఇట్స్ అ తెలుగు షో, ఇట్స్ మొత్తం తెలుగు, కానీ ఓకే, ఐ అప్రిషియేట్ దట్. కానీ మీరు ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి. Hmm. ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ ప్రూవ్ అండ్ ఐ కెన్ షో మై సెల్ఫ్ దట్ హౌ కెన్ ఐ పర్ఫార్మ్. Hmm. Hmm. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఓకే, అలాంటి ఆపర్చునిటీ రావట్లేదు. అవును. ఓకే, ఎందుకు కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే లైక్ రీసెంట్గా నేను విన్నా, అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక సినిమా చేయాలనుకున్న వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన, ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా, ఆయన ఎందుకులే, ఓకే విల్ టేక్ యాక్టర్స్ అని చెప్పాను. అలాంటిది ఏమైనా నువ్వు కూడా ఫేస్ చేసావా? అవును, నేను ఫేస్ చేశాను. సో యాక్చువల్లీ మన టీం అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు. సో దాని విషయంలో మనం కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళారు. సో తర్వాత ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే, బిగ్ బాస్ కదా, సో పీపుల్ వోంట్ సీ. అది నాకు తెలియదు. ఒకవేళ అది స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ సీ, అది బిగ్ స్క్రీన్ కి వెళ్తే పీపుల్ వోంట్ సీ. అది ఏంటి? బికాస్ ఐ థింక్ దట్ మేబీ సమ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ పర్సన్స్. కానీ కొంచెం నాకు తెలియదు ఎలా అవును ఫ్లాప్ అయింది. సో 5 fingers are not the same.
అది. అందరూ ఒకలా ఉండరు. sometimes Shahrukh Khan movie also will fail. ఓకే, సల్మాన్ ఖాన్ మూవీ ఆల్సో విల్ ఫెయిల్. సికందర్ మూవీ ఫెయిల్ అయింది కానీ యావరేజ్ అయింది, ఇట్ రికవర్డ్ మనీ. సో అది ట్రస్ట్ ఉండాలి ప్రొడ్యూసర్ తో. ఇట్స్ లైక్ అ బిజినెస్ బ్రో, ఇట్స్ నార్మల్, ఇట్స్ లైక్ అ బిజినెస్. బిజినెస్ అయితే ప్రాఫిట్ లాస్. ఒకవేళ మీరు అది ఇఫ్ యూ హ్యావ్ దట్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద మార్కెట్. అది కరేజ్ ఉండాలి, then only you can succeed. ఒకవేళ అది ఫ్లాప్ అయింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ ఇన్వెస్ట్, దెన్ ఇట్ వోంట్ డూ. సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ కి బిగ్ బాస్ పర్సన్ ఐ ఇన్వెస్టెడ్ ఆల్రెడీ, దే డోంట్ హ్యావ్ ద మార్కెట్. సో అది మైండ్ కాన్సెప్ట్, అది వాళ్ళ పర్సెప్షన్ అది క్రియేట్ అయింది. అండ్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ అండ్ వీ హ్యావ్ టు మీన్స్ ఐ హ్యావ్ టు హిట్ కొట్టాలి. మరి ఎలా ప్రూవ్ చేసుకుంటావు? that's what I'm searching. ఆ ఛాన్స్ కూడా రావట్లే అది కూడా. సో ఐఎమ్ సర్చింగ్ ప్రొడ్యూసర్స్. మంచి స్టోరీ ఉంది, బట్ దే హ్యావ్ టు గివ్ అవర్ వాట్ యు సే ద ట్రస్ట్ ఉండాలి వాళ్ళకి. అంటే నువ్వే లీడ్ గా చేయాలనుకుంటున్నావు? అవును, లీడ్ సమ్టైమ్స్ లీడ్ లేకపోతే ఐ డోంట్ వాంట్ టు పీపుల్ సేనా కి ఇఫ్ బిగ్ బాస్ దే హ్యావ్ డన్, దే వాంట్ టు బి అ హీరో ఓన్లీ. I'm here to be an actor. In big movies, in normal movies, if something is coming, I'll be an actor. You are okay with any character? Villain character. If my potential is there, నాకు potential ఉంది, I can be an actor. I actor as an villain, as an hero. That is my face. If you'll see me as an casting director, if you're casting me, what you will choose? Shivanna? హీరో, విలన్, ఎవ్రీ So as an actor, Nawazuddin Siddiqui, who is he? He started his career normal laga as a character artist, కానీ ఎప్పుడు హీరో అయ్యారు. So it doesn't matter. Film industry is very vast. You can't expect every Friday life changes. It happens like that. So I'm here to become an actor. Yes, most probably everyone dreams is to become a hero. అందరికి ఒక డ్రీమ్ ఉంది, హీరో ఉండాలి, విలన్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి పక్కన, కానీ రావట్లేదు అది. బట్ వాట్ ఐ థింక్ ఇస్ బీ అన్ యాక్టర్ ఫస్ట్. మీరు ప్రూవ్ చేయాలి. ఒకవేళ అది 2 minutes, ఒకవేళ 5 minutes, 10 minutes రోల్ వస్తే, ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే అది స్క్రీన్ లో, అది చాలు. యావర్ యాటిట్యూడ్ వల్ల, యావర్ బిహేవియర్ వల్ల, యావర్ పేమెంట్స్ రేట్స్ వల్లనే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ కానీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అనే పాయింట్కి. అది లేదు నా దగ్గర. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇది మాట. సో ఐఎమ్ హియర్ టు వర్క్. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత, ఒక ఫేమ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్, ఏదైనా సరే, పవన్ కళ్యాణ్ సార్, అల్లు అర్జున్ సార్, అందరికి ఒక రేట్ ఉంది. దే హ్యావ్ క్రియేటెడ్ ద రేట్ కాదు, వాల్యూ. సో బిగ్ బాస్ తర్వాత నా వాల్యూ కొంచెం కూడా అది క్రియేట్ అయింది కదా. ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ లెస్ దెన్ దట్ బిఫోర్ బిగ్ బాస్, హౌ కెన్ ఐ కమ్? ఐ కాంట్ కమ్ కదా. సో బిగ్ బాస్ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ కొంచెం అది పెరిగింది. అది కూడా చూసుకోవాలి, మన హౌస్ మొత్తం, కార్. సో ఐ కాంట్ డూ దట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ ద సేమ్ పేమెంట్ బిఫోర్ బిగ్ బాస్ హూ ఐ వాస్. యూ వోంట్ వర్క్ నా. సో అది కాదు, ఐఎమ్ ఆస్కింగ్ టూ మచ్, మోర్ దాన్ 5,000, 10,000 అలాగా. అంతే, అది కూడా లేదా? అరే, more than what they are giving, 5,000, 10,000 alaga they will ask my managers. Okay. Or if something comes to me, I'll talk to them, because what I feel is, okavela nenu chaala work cheste, manchi projects, manchi more projects, inka projects vastudi. నా కాన్సెప్ట్ అది. లైక్ నువ్వు ఇప్పుడు తెలుగులో సీరియల్స్ ఒకవేళ ఆఫర్ వస్తే వెళ్తావా? వెళ్తా.
సీరియల్స్ వచ్చి చేస్తా, లీడ్ కూడా లీడ్ రీల్స్ చేస్తా. వస్తే యాక్చువల్లీ నువ్వు ఇది కూడా చేయొచ్చు, బాగుంటావు, అవును. దానికి కూడా వర్క్ అవుతుంది. ఆహా. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా సీరియల్? ఓ వచ్చింది, కానీ దే ఆర్ ఆస్కింగ్ మీ సెకండ్ లీడ్. అది Serial తేడా కదా? ఉంది, అవును, అది అది తేడా ఉంది. సో ఐ సెడ్ అది స్టార్టింగ్ లో నాకు విలన్, నా సెకండ్ లీడ్ ఎందుకు? నో సార్, అది రోల్ డిమాండ్ ఉంది, అది సో అది క్యారెక్టర్ డిమాండ్ ఉంది, సో ఐ థింక్ దట్ యూ విల్ సూట్ ఇన్ దట్ క్యారెక్టర్ సార్. అరే ఏంటి బాబు, బిగ్ బాస్ ముందు నేను ఇలాగా నేను రోల్ చేస్తున్నా, ఇప్పుడు బిగ్ బాస్ అయింది, కొంచెం మంచి రోల్ ఇస్తే నేను చేస్తా కదా. సో గుడ్ రోల్స్ విల్ కమ్, డెఫినెట్లీ నేను చేస్తా. యాక్చువల్లీ ఉంటది. పని ఉండాలి మనకి, అవును. పని ఉండాలి ఏదైనా సరే. వీఆర్ నాట్ somebody is not there behind us to support us. మీరు చీగండి, నేను చూసుకుంటాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను, నీకు ఒక్క వన్ టైం ఇన్ యువర్ లైఫ్ టైం ఐ విల్ మేక్ యూ హీరో. సో మన దగ్గర అది గాడ్ ఫాదర్ లేదు. సో మనకి అది బోల్తేనా అది చేయాలి, డిగ్ చేయాలి, వాటర్ అది వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్. సో అలాగా ఉంది మనకి, అది ప్రతిరోజు మనకి స్ట్రగల్ ఉంది, అది చేయాలి, అది చూసుకోవాలి. ఒకవేళ సమ్ టైమ్స్ ఇఫ్ నేను అది కూడా నేను చేశాను, సమ్ టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో. ప్రీవియస్లీ నార్మల్ వర్క్స్ కూడా వస్తుంది మనకి మన దగ్గర. సో అది వస్తే ఓకే సరే నో ప్రాబ్లం, మన దగ్గర లేదు కదా, నేను చేద్దాం, అది కూడా నేను చేశాను. అంటే సిచ్యువేషన్స్ డిమాండ్స్. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే నీతోనే డాన్స్ చేసావు, బాగా వర్కౌట్ అయింది. బట్ షోలో అంటే హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కి, నేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బేసిక్ గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అవును, లైక్ టీవీ షోస్ ఆఫర్స్ అంటే వేరే మూవీ ఇండస్ట్రీ అనుకో, మనకు మూవీ ఇవ్వాలి, క్యారెక్టర్ చూడాలి, ఏదో ఉండదు అని ఉంటది, కానీ టీవీ షోస్ లో అలాగ ఉండదు. బట్ ఎందుకు టీవీ షోస్ కూడా దూరం? అంటే వాళ్ళే టీవీ షోస్ కూడా తీసుకోవట్లేదు. నీతోనే డాన్స్ తర్వాత నీతోనే డాన్స్ నేను చేశాను. తర్వాత ఐ థింక్ దే డిడ్ంట్ కాల్ మీ. ఒకవేళ కాల్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తా. అండ్ ప్లస్ నాకు తెలుగు రాదు, అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు, కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను. అండ్ లాస్ట్ టైం లో నాకు తగిలింది, ఫ్రాక్చర్ కాదు, అది స్పైన్ లో తగిలింది నాకు. ఐ కాంట్ లిఫ్ట్ మై దిస్, ఇక్కడ తగిలితే అవును, మొత్తం వెయిన్స్ అది కనెక్టెడ్ ఉంది కదా మన స్పైన్ నుంచి. సో ఐ కాంట్ లిఫ్ట్ మై లెగ్ లైక్ దిస్. సో చాలా పెయిన్ ఉంది, ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో. అది వీక్ ఆ టైంకి చాలా వీక్ అయింది. ఒకవేళ మీరు చూస్తే నా వీడియో ఆ టైంకి, సో మీకు తెలుస్తుంది. సో ఆ పరిస్థితిలో కూడా నేను డాన్స్ చేశాను. 4 to 5 ఇంజెక్షన్ నేను తీసుకున్నా, పెయిన్ కిల్లర్స్. సో ప్రాబ్లం కదా హెల్త్ కి. హెల్త్ బాగుంది, కానీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ నేను అది తీసుకున్నా. కానీ అది నా మైండ్ సెట్ లో ఉండాలి. ఎనీ పరిస్థితిలో వాళ్ళు గివ్ అప్ చెయ్యొద్దు. అది ఒక్క ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను. సంబడి పీపుల్ ఆర్ దేర్, సమ్ ఒకవేళ ఇది కొంచెం హర్ట్ అయింది, ఐ వాంట్ డూ డాన్స్, నాకు తగిలింది. ఒకవేళ అది సంథింగ్ హ్యాపెన్ టు దర్ లైక్ నో ఐ కాంట్ డూ, స్ట్రెయిన్ అయింది, నాకు కొంచెం నా మైండ్ లో స్ట్రెస్ ఉంది, సో అది నడుస్తుంది. సో ఇఫ్ సంబడి ఇస్ గెటింగ్ ఛాన్స్, అది ఎలా యూజ్ చేయాలి, అది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను. ఎస్ ఐ నో ఐ కాంట్ విన్ ద షో, ఐ డింట్ విన్ ద షో, కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఐ విన్ ద ఆడియన్స్ హార్ట్. అండ్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో, ఆ టైంకి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దట్ నేను నా పని నేను చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు, కానీ నా పని నేను చేశాను. సో అది నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది నా లైఫ్ లో. మన వరకు మనం చేసాం, తర్వాత ఏం జరిగినా. బట్ వాట్ ఐ థింక్ ఇస్, ఏదైనా సరే మీరు ఫుల్ హార్డ్ వర్క్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్, then it won't work in industry until unless you have contacts.
అంతేనా? కాంటాక్ట్స్ ఉండాలి కాంటాక్ట్స్. ఉమ్, ఉమ్. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు అనుకున్నావా ఇలా నేను ఇలా స్టార్ అవుతా, నాకు అంటే లైక్ వచ్చే ముందే నాకు యాక్టర్ కి హెల్ప్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి, ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? Mothers were, I didn't expect anything. Before Big Boss అంటే ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా. Hmm. సో మొత్తం ఫైటింగ్స్ విల్ బి దేర్. Hmm. సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది, అరే ఎందుకు చేయాలి అది అలాగా, ఐ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్. కానీ సో మచ్ ప్రెషర్ ఉంది, సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ, ఐ కాంట్ సర్వైవ్ దేర్. కానీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా శివ బ్రో, యూ విల్ డూ ఇట్ ఎనీథింగ్. ఒకవేళ మీ దగ్గర ఒక రూపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు చేస్తారు బికాస్ యూ హ్యావ్ టు అర్న్ ఎనీ హౌ, యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ. సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో, నేను నార్మల్ జాబ్ చేస్తున్నా, జాబ్ కోసమే తిరుగుతున్నా. సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది. నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు, తెలుగు బిగ్ బాస్ నేను చూడలే. సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు. బట్ ఒక మైండ్ సెట్ ఉంది, ఏదైనా సరే అది ప్రూవ్ చేయాలి. మన ఒకవేళ ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి, అది ప్రూవ్ చేయాలి, అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి. మన సెట్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సో సడన్ గా నాకు ఇది వచ్చింది, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఒకవేళ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్లో. నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది, ఏంటంటే డూ ఆర్ డై ఇన్ యువర్ లైఫ్. ఇది ఆపర్చునిటీ వచ్చింది, సెకండ్ టైమ్స్ రావు. నీకు గాడ్ ఫాదర్ లేదు, ఏమీ లేదు నీ దగ్గర. అది ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏమైనా సరే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను. అండ్ ఆ టైంకి నా మైండ్ సెట్, ఎస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. అది అయింది నాతోనే. నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్, నేను టాప్ 5 లో ఉండాలి. అది మైండ్ సెట్ ఉంది. ఐ కేమ్ టు టాప్ 5. కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గా? అవును, తగ్గింది ఆఫ్టర్ సీయింగ్ ద సిచ్యువేషన్. బిగ్ బాస్ అది వేరే ఉంది యాక్చువల్లీ, అండ్ ఇట్స్ అ గేమ్. అదొక వేరే ప్రపంచం, ఇదొక ప్రపంచం, ఇది ఒక ప్రపంచం, ఇది రియాలిటీ యాక్చువల్లీ. ఒకవేళ యూ సే సంథింగ్, వాట్ he said to me something in a different see, it happens, people have a different perception. And anger అయితే if something wrong is going, ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్ లో, పాత బిగ్ బాస్ లైక్ 6-7 లో, when I was in Big Boss 7 నా వీడియోస్, సో when something is going wrong then only నేను కోపంలో వచ్చాను. లేకపోతే నేను నార్మల్ సింపుల్ గా ఉంటా, అది నా నేచర్. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రైట్ గా చెప్తా. ఐ డోంట్ వాంట్ టు కీప్ సంథింగ్ ఆన్ మై హార్ట్, బికాస్ లైఫ్ ఈస్ వెరీ స్మాల్. వాట్ యూ విల్ కీప్ ఇన్ యువర్ హార్ట్? దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్స్ హ్యాపెనింగ్. మీకు హౌస్ కి టెన్షన్ ఉంది, తర్వాత ఒకవేళ మీకు ఈఎంఐ ఉంటే ఈఎంఐ ప్రాబ్లమ్ ఉంటాయి, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వన్ మోర్ ప్రాబ్లమ్స్ వై యూ వాంట్ టు ఇంక్రీజ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ ఐ ఫీల్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రో, ఐ యామ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని. అదేంటి బ్రో, అందగారివి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది? Weirdest. చెప్పాలా? వస్తావా? వాటి రిప్లై ఏం రిప్లై ఇచ్చా? ఐ డిడ్ంట్ ఓపెన్ ఆల్సో. ఏం చెప్పాలి?
ఒకవేళ ఎంత ఇస్తావు? హ్యాపెన్స్ టు మీ. నిజం చెప్తున్నా బ్రో, వచ్చిందా? ఫోన్ లో కూడా వచ్చింది. ఇస్తా వస్తా. అయ్యో అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో, ఉంటాయి. ఏమన్నా? లేదు, ఐఎమ్ నాట్ దట్ టైప్. సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. ఓకే, యాక్చువల్లీ 7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7 టాపిక్. స్పై కలుస్తుందా? మంచి రీసెంట్లీ నేను ఐ మీట్, ఏం చెప్పాలి, కలిసాం. రీసెంట్ గా నేను కలిసాము. ఎవరు? ప్రశాంత్, తర్వాత శివాజీ అన్నతో. అది కోర్ట్ మూవీ హిట్ అయింది, నేను వెళ్ళాను అన్న దగ్గర. కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను, అన్న బాగా మీరు చేశారు. అయితే వీళ్ళని నాకు కూడా చూసి, కోడ్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది. సో చాలా నచ్చింది, మీరు చాలా బాగా చేశారు అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి. ఈ టైంలో మంచి కంబ్యాక్. సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీకు స్పై అని సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? లేదు బ్రో, లేదా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ బికమ్ బిజీ. అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు, నేను నా పనిలో బిజీ అయ్యాను. నేను ప్రశాంత్ బిజీ అంతే, వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు. ఉన్నారు, ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే, దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. ఓ బా, మీరు కూడా తెలుసు కదా. అదే అబ్బా. నేను రీసెంట్ గా ఒకటి విన్నా, యావరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిందని విన్నాను. నిజమా? అవును బ్రో, ఇది నిజం. నేను వెళ్ళాను ముంబైకి, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, మేబీ నాట్ దిస్ సీజన్, కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్. అండ్ I'm saying in this interview also, ఇది ఇక్కడ మీ ముందు నేను చెప్తున్నా. అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో, మీకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్, అది చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది, పగల కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు, కొంతవరకు యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేశారు. నాకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ సీజన్, ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలే, చేసిన వార్నింగ్స్ వస్తాయి. బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్ను యాక్సెప్ట్ చేశారు, బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు, జనాలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అసలు ఇక్కడ అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఒకవేళ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, దెన్ ఓన్లీ నేను కోపంలో వచ్చా. లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్. దట్స్ వై పీపుల్ లవ్స్ మీ. అండ్ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్, అందరు ప్రేక్షకులకి, ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి, బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. సో ప్లీజ్, అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది, బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ ద షో ఆర్ రన్ ద మూవీస్. అవును, సో ఆడియన్స్ సపోర్ట్ చేయరని. అవును, అది మైండ్ సెట్, అది బ్రేక్ అవ్వాలి అందరికి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. దట్ ఈస్ ద సక్సెస్, నాట్ ఫర్ వన్ పర్సన్, ఆల్ ద బిగ్ బాస్ పీపుల్. హిందీ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతావా? అది పని కోసమే. మీ సీజన్ నుంచి శోభా శెట్టి కెనడాకి వెళ్ళింది. కెనడాకి వెళ్ళింది. మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది. ఏమైంది? తను అక్కడ కన్నడ. డిడ్ షీ విన్? నో, సెకండ్. ఏమైంది సడన్ గా? టూ మచ్ ఆఫ్ ఇష్యూస్, టూ మచ్ ఆఫ్ కంటెంట్. లేదు అంటే దేనో ఇక్కడి నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు, అక్కడ ఆడియన్స్. ఇప్పుడు లైక్ ఇప్పుడు నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. కరెక్ట్.
నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ 3 వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు. టాప్ 4 ఏదైనా టాప్ 4 పైసా పైసా. బట్ దట్ ఆల్సో ఏం చేసావు? 35% గిఫ్ట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. సో ఏం చేసావు మనీతో? అన్న హీ హ్యాస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కదా. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఫ్యామిలీ కొంచెం బిగ్ ఉంది. మీ మనీ మొత్తం ఇచ్చేసాను. సో ఇప్పుడు యావర్ అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, చూడాలా? బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా? చూపిస్తా. నిజమా? ఎక్కువ లేదు నా దగ్గర. అన్న దగ్గర ఉంటది. ఓకే, డీసెంట్ గా ఉంది. దాంతో మేనేజ్ చేస్తావు, సరిపోతుంది ఖర్చులకి. అవును, అది అన్న దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా నీడ్ ఉంటే అన్న నాకు ఇచ్చేయి. ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు, అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. ఫస్ట్ నీ సాంగ్ నైని పవని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవునా? నిజం, అది నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి? నాకు తెలుసు నేమ్. నాకు తెలుసు నేమ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకా ఒకటి, నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్, నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి? మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక 2 persons మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును, అవుతుంది. అండ్ బాగా అట్ అయ్యావు కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్, సో హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది. ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయాయి. 2 years లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP sahab, he's the director, the director. So Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP sahab and said that
నా మీన్స్ సల్మాన్ ఖాన్కి పని లేదు, ఆఫర్స్ లేదు. కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్, కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్లో 2-3 డేస్లో ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్ పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అరే ఎవరది యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరి ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు? అది నా పాయింట్. అదే చాలా ఇది ఉంది. కాదు మంచి, ఇప్పుడు ఫుల్ బిజీ, ఇప్పుడు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవును, జస్ట్ నౌ చెప్పాను కదా. సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ అయితే ఈ గమ్ గమ్ గణేష్ ఎప్పుడు చేసావు? అది బిగ్ బాస్ ముందు నేను చేశాను. బిగ్ బాస్ ముందు తర్వాత ఇది రిలీజ్ అయింది. సో మూవీస్ ఎలా నడుస్తుంది, మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ ప్రాబ్లం, దెన్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు చేస్తే 5 years కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది, 10 years కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. సో ముందు నేను చేశాను, తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది. సూపర్ జర్నీ. చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం. ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్ లో నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో. రొమాన్స్ ఇన్ యోయో ఈ సిరీస్ ని నేను సడన్ గా చూసాను, కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ లో చూసా, షాక్ అయినా. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, అంత బాగుంది. అంటే ఎప్పుడైనా ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఎందుకు చేసావు ప్రాజెక్ట్? యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా షహర్, నా ఫ్రెండ్. ఇంకా ఒకటి ఇంకా ఒకటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఈ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు, డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ 2 days వర్క్ ఉంది, మీరు చేయండి, తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది, మీరు లీడ్. ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడ్, కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం అది లెందీ రోల్ ఉంది, ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు. సో అందుకే నేను అది చేశాను, యాక్సెప్ట్ చేశాను. అండ్ తర్వాత 2 days వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు. అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్. అవును, ఫుల్. ఎవరు పంపించారా నీకు, షేర్ చేసి అడిగారా అందరూ? ఏమన్నారు? అరే ఏం చేయాలి బ్రో, ఏం చెప్పాలి, అది వర్క్ పని కదా, అది ఆన్ స్క్రీన్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేరే అవుతుంది. కోరికలు. బయటకు వెళ్తుంటే ప్రెసెంట్ ఆడియన్స్ బాగా పలకరిస్తున్నారు. బాగుందా? అవును, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఓకే, అంత బాగుంది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఒకవేళ మంచి ప్రాజెక్ట్ వస్తే పీపుల్ షుడ్ ట్రస్ట్ మీ. అది నేను లైక్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు సే. అండ్ ఒకవేళ ట్రస్ట్ చేస్తే 100% ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తా నా దగ్గర నుంచి. బికాస్ నీతోనే డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు, కానీ టాప్ 5 లో నేను వెళ్ళాను. అండ్ సో అది నా క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది. ఐ కెన్ డూ మై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. సో కొంచెం అది. అండ్ ఇన్ మూవీస్ నేను 4 to 5 series కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు.
సో ఎలా చేశానో నేను ప్రాంప్టింగ్ వస్తుంది కదా, అవును. నేను మాట్లాడతా. అవును. తెలుగులో కొంచెం కొంచెం డిఫికల్ట్ పదాలు కదా, కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు ఉంటాయి. పదాలు Words. ఉంటాయి. సో అది నాకు కొంచెం అర్థం కష్టం, కావట్లేదు. అర్థం కాలేదు. ఉమ్. చాలా కష్టం ఉంది నాకు ఉమ్. అది ప్రొనౌన్స్ చేయాలి, ఉమ్. ప్రొనౌన్స్ అవును. ప్రొనౌన్సింగ్ అని. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ సమ్ పలకడం. పలకడం. సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే ఇన్ మూవీస్ లో, నేను ఇది గమ్ గమ్ గణేష కూడా నేను చేశాను, ఇది హిందీలో, సారీ తెలుగులో. బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ ఇంగ్లీష్ లో ఉంది అండ్ ఐ లర్న్ అని నేను చెప్పాను. సో అలాగా నేను చెప్తా అది ప్రాబ్లం లేదు నా దగ్గర. బట్ పీపుల్ థింక్ స్పాంటేనియస్ లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. బికాజ్ కౌంటర్ లో నాకు అర్థమవుతుంది, అది మీకు పూర్తిగా అర్థమవుతుందా తెలుగు? అర్థమవుతుంది, పూర్తిగా అవుతుంది. సో నాకు అర్థమవుతుంది వాట్ హీ స్పీకింగ్, బట్ ఐ కాంట్ సే రిప్లై సడన్ గా. బట్ ఐ కెన్ సే కామెడీగా నార్మల్లీ. ఇప్పుడు నువ్వు ఫుల్లీ ఇంగ్లీష్ నాతో మాట్లాడుతున్నావు, అవును, నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్ లో, నాకు రాదు, కానీ నాకు అర్థమవుతుంది, కానీ నేను ఇవ్వలేను. ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అర్థమవుతుంది, కానీ కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ నేను వాడలేను, రావు, ఉంటది లోపలే, కానీ అది పలకలేను. అలాంటి ఇష్యూ నీకు తెలుగులో ఉంది. సో బట్ అంతా పోతుంది త్వరలో. తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో, పెద్ద సర్కిల్ చేసుకో, తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు, మాస్ సిట్టింగ్ అయితే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు. మామూ మావా ఏం చేసా మావా, అది చేయాలి, వస్తుంది. బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు తెలుగులో, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడో నేను మాట్లాడతాను, నార్మల్ వస్తుంది, కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది, కానీ వస్తుంది. సినిమా ఆర్ వెబ్ సిరీస్? అది ఒక్కటి చూస్ చేయాలి, సినిమా ఆర్ వెబ్ సిరీస్. ఫస్ట్ సినిమా. వెబ్ సిరీస్ ఇప్పుడు వచ్చింది కదా. యాక్షన్ సీన్ ఆర్ రొమాన్స్? యాక్షన్. We can't choose both. No, only one. Dance or dialogue delivery? Dialogue delivery. Okay, super. Big Boss winner or star hero to acting? Star hero to acting. Big Boss ne adalesa. Winner kada. అవును. Winner also will do movie kada. అవును. పంజాబీ ఫుడ్ ఆర్ హైదరాబాద్ బిర్యానీ? హైదరాబాదీ బిర్యానీ. వా, నచ్చుతుందా? ఎక్కడ తింటావు? 555. రోజుకి ఎన్నిసార్లు తింటావు? రోజు తింటావా, డైలీ తింటావా? రోజు కాదు, మంత్ లో ఒక్క రోజు, ఒక్కసారి. ఇఫ్ నైట్స్ వెళ్ళి ఎప్పుడైనా తింటావా వెళ్ళి బిర్యానీ? అలాగా అయింది. వెళ్తావా? కానీ హోటల్ కి కాదు, జస్ట్ ఐ ఆర్డర్ అండ్ ఐ ఈట్. అలాగా అయింది. అలాగా. ఇంకా ఆఫ్టర్ పార్టీ డే షూట్ ఆర్ నైట్ షూట్? నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్. అరే బ్రో, షూటింగ్ బ్రో, నైట్ షూట్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా కూల్ గా 40 minutes. వాట్ బ్రో, మీరు కూడా నాకు తొందరగా వదిలేశారు ఎందుకు బ్రో? చాలా మంచిగా ఉంది ఇంటర్వ్యూ, చాలా మంచిగా మాట్లాడు. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి మళ్ళీ మీ ఫ్యాన్స్, మీ అభిమానులు అండ్ చాలా మంది ఇది చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని, అండ్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీ బేసిక్గా మీతో మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి డిస్టెన్స్ రావడం ఇవన్నీ జరిగాయి. బట్ మీతో మాట్లాడితే మీరు ఏంటి, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది అర్థం అవుతుంది. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి మన తెలుగు ఆడియన్స్ని మూవీస్తో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడేశాను కదా. కాదు నాకు అర్థమైంది. హ్యాపీగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. 100% ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తా మన తెలుగు ఆడియన్స్కి అండ్ మీకు కూడా. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాస్డ్. Yes, it will happen. It will happen. Thank you so much bro. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.